శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్ కు స్వాగతం. ఈ వీడియోలో రెండవ అష్టాదశ శక్తిపీఠమైన కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలియజేసే శ్లోకంలో కామాక్షి కాంచికాపురే అని ఉంది. సతీదేవి శరీర ఖండాల నుంచి నాభిపడిన ప్రాంతంలోనే కామాక్షిదేవి ఆలయం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాతన దేవాలయం చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అమ్మవారు ఈ ఆలయంలో స్థిరపడినట్లు స్థల పురాణం చెబుతూ ఉంది. అమ్మవారి విగ్రహము స్వయంభూగా వెలసిన విగ్రహము. ఈ విగ్రహము నిరాధారంగా భూమిపై ఆనకుండా ప్రతిష్ఠ అయి ఉన్నది. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో అందరినీ బలికోరుతుండడంతో ఆదిశంకరులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ఒక పురాణ కథలో ఉంది. ఆ కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కంచి ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు. కులదేవతగా జగజ్జననిగా ఆరాధించేవారు. కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో అమ్మవారిలో తామస శక్తిని ప్రోత్సహించేవారు. అమ్మవారిని శాంతింపచేయటానికి పాండ్యరాజు ఎన్నో యజ్ఞాలు, యాగాలు, వేద పండితులతో క్రతువులు చేయించినా అమ్మవారు వారిని కూడా కబిలించి వేసినది. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండి రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధించారు. ప్రజలంతా ఉదయమే పనులంతా పూర్తి చేసుకుని రాత్రి సమయానికి ఇల్లు చేరుకునేవారు. ఇదిలా ఉండగా ఆదిశంకరులు దేశాటన చేస్తూ కంచికి చేరుకున్నారు. కంచికి చేరిన సమయంలో అమ్మవారు తామస శక్తితో ఉందని గ్రహించిన ఆదిశంకరులు అమ్మవారిని శాంతపరచాలనే తలంపుతో రాత్రికి అమ్మవారి ముందు ధ్యానం చేయదలచి పాండ్యరాజుకు విన్నవించుకున్నాడు. అందుకు పాండ్యరాజు అభ్యర్థన తెలుపగా ఆదిశంకరులు శతవిధాల సమాధానపరిచాడు. అటు తరువాత ఆదిశంకరులు గర్భగుడికి ఎదురుగా పద్మాసనము వేసుకుని ధ్యానములో కూర్చున్నారు. కొంత సమయము తరువాత అమ్మవారు మెల్లగా పీఠము నుండి నిల్చుకొని తన భర్త అయిన శివుడికి నమస్కారము చేసి మెల్లగా నడుచుకుంటూ వస్తూ క్షణకాలము ఆగినది. ఎదురుగా ధ్యాన సమాధిలో ఉన్న యోగిని చూసి ఆశ్చర్యపోయినది. విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, రుద్రాక్షమాలలతో ఉన్న యోగిని చూసి సాత్విక రూపంలో వచ్చింది అని అనుకునేంత లోపల మళ్లీ తామసగుణం ప్రవేశించింది. అడుగు ముందుకు వేసి ఆదిశంకరుని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆదిశంకరులు వజ్రాసనం వేసుకుని చేస్తున్న భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం స్తుతిస్తున్న భక్తి పారవస్యానికి అచ్చెరు పొందింది. ఆ స్తోత్రం విన్న అమ్మవారు ఎంతో పారవస్యం చెంది, ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నీ స్తోత్రానికి ముగ్ధురాలై క్షణకాలం ఆగాను అంతే. నీవు తొలుగు అన్నది జగన్మాత. అందుకు ఆదిశంకరులు అంబా శాంభవి చంద్రమౌళిరబలి కాత్యాయిని సుందరి అని స్తుతించగా, జగన్మాత నీ స్తోత్రాలకు భక్తికి మెచ్చాను. నిన్ను సంహరింపక అనుగ్రహిస్తున్నాను. ఏమి వరం కావాలో కోరుకో నాయనా అని ఆదిశంకరులను అమ్మవారు అడగగా, అందుకు ఆదిశంకరులు పాచికలాట ఆడమని అడిగారు. అందుకు అమ్మవారు తప్పక నీ కోరిక తీరుస్తాను, కాని పందెం లేకుండా నేను పాచికలు ఆడను అని అమ్మవారు పందెం ఏమిటి నాయనా అని అడుగగా, అందుకు ఆదిశంకరులు ఆటలో మీరు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమము ఆపి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా మీకు ఆహారం అవుతాను అన్నాడు ఆదిశంకరులు. అందుకు అమ్మవారు ఒప్పుకొని పాచికలు శంకరులకు ఇచ్చి ఆడమంటారు. అందుకు శంకరులు లలితా సహస్రనామములోని నామాలు,
వాటి అర్థాలు పలుకుతూ ఆడుతాను అన్నాడు భక్తితో. అలా ఆ రాత్రి అంతా అమ్మవారిని భక్తి స్తోత్రాలతో ఆదిశంకరులు అమ్మవారు పాచికలు ఆడినారు. అలా ఆ సంభాషణలతో ఇద్దరూ ఆట ఆడుతూ ఉండగా అమ్మవారి పావులన్నీ మధ్యగడిలోకి వచ్చినది చూసి అమ్మవారు విజయం సాధించాను అని ఆదిశంకరులకు తెలుపగా, అందుకు ఆదిశంకరులు, జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లి, ఆటపరముగా విజయము మీది. కాని అమ్మ, ఆటవైపు ఒకసారి చూడు తల్లి, సంఖ్యాశాస్త్రపరముగా, అక్షరశాస్త్రపరముగా, మంత్రశాస్త్రపరముగా గెలుపు నాది అన్నారు ఆదిశంకరులు. అందుకు అమ్మవారు ఆశ్చర్యంగా ఎలా అని అడగగా, అందుకు ఆదిశంకరులు నవావరణములతో కూడిన శ్రీచక్ర రూపమును చూపించి, శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామములు. అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి ఏర్పరిచిన శ్రీచక్రాన్ని తిరస్కరించలేరు కదమ్మా అని ప్రశ్నించగా, అందుకు అమ్మవారు మండపంలోని శ్రీచక్రంపై దృష్టిని సారించారు. కోటి సూర్యప్రభలతో, చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉన్నది శ్రీచక్రం. అద్భుతముగా తనను శ్రీచక్రములో కొలువు చేయించాడు ఆదిశంకరులు అని భావించి శాంతించిన అమ్మవారు ఆలోచించగా, ఈ యువకుడు నిస్సందేహముగా శంకరుని అంశం నుండి వచ్చినవాడు అని అనుకుని భర్త అయిన ఈశ్వరుని వైపు చూడగా, ఇద్దరిలోనూ కనిపిస్తున్న ఈశ్వర శక్తిని దర్శించుకున్నారు అమ్మవారు. తరువాత అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకున్నది. ఆ సమయంలో పాండ్యరాజు ఆలయ ప్రవేశము చేయగా, అక్కడ ఆదిశంకరులు తన్మయత్వంతో ఆది దంపతులకు స్తోత్రం చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి లోనైనాడు. శ్రీచక్రాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. తరువాత తేరుకొని ఆది దంపతులకు, ఆదిశంకరులకు నమస్కరించగా, ఈశ్వరుడు పాండ్యరాజును చూసి ఈ విధముగా చెప్పినారు: నాయన పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడవద్దు. శ్రీచక్ర ప్రతిష్టతో కామాక్షీదేవి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు అని చెప్పినారు. అది విన్న ఆదిశంకరులు అమ్మవారికి కృతజ్ఞతతో నమస్కారము చేయగా, అమ్మవారు ఆదిశంకరులను వరము కోరుకోమనగా, అందుకు ఆదిశంకరులు తాను పలికిన ప్రతి స్తోత్రము అక్షర రూపమై విరాజిల్లేటట్లుగా వరము అడగగా, అమ్మవారు ఈశ్వరులు తదాస్తు అని పలికి వారి వారి స్థానాలలో వెలసినారు. కంచి కామాక్షీదేవియే లలితాదేవి స్వరూపం. అమ్మవారు కనుచూపులతోనే ఆశీర్వదిస్తుందని అంటారు. శ్రీ విద్య పట్ల ఆసక్తి ఉన్నవారికి, శ్రీచక్రార్చన నియమముగా చేసేవారికి శ్రీ లలితా సహస్రనామములు తప్పులు లేకుండా పారాయణ చేయగా అమ్మవారి ప్రతిరూపాలు గృహాలను, గృహస్థులను పావనం చేస్తున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి శక్తిపీఠం దర్శించవలసిన గొప్ప పవిత్ర క్షేత్రం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో అష్టాదశ మూడవ శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.